దేవునికి స్తోత్రం మహిమ కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండువను. ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యం గురించి ధ్యానించబో. ఏంటంటే దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి అబద్ధపు ఆత్మ. ఈ విషయం గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే, మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి తప్పులు మనం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం తెలుసుకొని వారమై ఉన్నాం. ఇది ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే ఈ సందర్భం అన్నది మన గణపడుతుంది. ఏంటంటే ఇద్దరు రాజులు ఉన్నారు ఇక్కడ. ఒకటి ఇశ్రాయేలు రాజు, అతని పేరు ఆహాబు. రెండవది యూదా రాజు యెహోషాపాతు. ఇద్దరు రాజులు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ చూద్దాం. 22వ అధ్యాయం 1వ వచనం. సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపమాని. అయితే 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇజ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకై ఉన్నామని చెప్పాను. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు వద్దకు వెళ్ళాడు. ఆహాబు వద్దకు వెళ్ళినప్పుడు ఆహాబు ఎవరితో? యెహోషాపాతుతో అంటున్నాడు. ఇజ్రాయేల్ రాజు యూదా రాజుతో అంటున్నాడు. ఏమని? రామోత్గిలాద్ అన్న ప్రాంతము మనది కదా, ఆ సిరియా రాజు దాన్ని మన దగ్గర నుంచి తీసుకున్నాడు కదా, ఇంతవరకు మళ్ళీ దాన్ని తెచ్చుకోలేకపోతేనే అని ఎవరు? ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుతో అన్నాడు. అప్పుడు 4వ వచనంలో చూస్తే, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాడు. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును ఒక మాట అడిగాడు ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు. ఏమని? సరే, మరి నేను యుద్ధానికి వెళ్తాను. ఎందుకు? ఆ రామోత్గిలాదును సంపాదించుకోవడానికి యుద్ధానికి వెళ్తాను. అక్కడ నీవు నాకు సహాయం చేస్తావా? ఆ యుద్ధానికి నీవు నాకు సహాయం చేస్తావా అని అడగడం జరిగింది. అప్పుడు యెహోషాపాతు అంటాడు, అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పాను. ఏం చేశాడంటే, సరే నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను, నా ప్రజలను తీసుకొని వస్తాను, నా గుర్రాలను తీసుకొని వస్తాను, నేను కూడా నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి సిరియా రాజుతో యుద్ధానికి సిద్ధమవుదాం అని యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అంటాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నెక్స్ట్ సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటారు. సిద్ధమయ్యేటప్పుడు యెహోషాపాతు ఒక మాట అంటాడు. ఏమని? 5వ వచనంలో చూస్తే, పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయడము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుండునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక కొండని వారి చెప్పిరి. గాని ఇక్కడ చూస్తే యెహోషాపాతు అన్నాడు, మనము ఆ యుద్ధానికి వెళ్దాం, కలిసి యుద్ధానికి వెళ్దాం, సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఒకసారి దేవుని యొక్క విచారణ చేద్దాం. మనం అక్కడికి వెళ్తే ఆ ప్రాంతాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడని చెబితే మనం వెళ్దాం. ఒకవేళ వద్దు, మీరు వెళ్ళకండి, నేను మీకు ఆ ప్రాంతాన్ని ఇవ్వలేను అని అన్నాడు అనుకో, మానుకుందాం. కాబట్టి నీ దగ్గర ఎవరైనా ఉన్నారా? దేవుని యొద్ద విచారణ చేసే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా
అని అడిగితే, ఎందుకు లేరు, నా దగ్గర 400 మంది ఉన్నారు అని చెప్పి ఈ ఆహాబ్ ఏం చేస్తాడంటే, ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబ్ ఏం చేస్తాడంటే 400 మందిని పిలిపించి, మీరు దేవుని యొద్ద విచారణ చేయండి, మేము రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాము, దేవుడు మాకు అది అప్పగిస్తాడో లేదో మీరు ఒకసారి అడిగి కనుక్కోండి అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి 400 మంది ప్రవక్తలు ఏమంటారంటే, దేవుడు మీకు అప్పగిస్తాడు, యెహోవా దేవుడు మీకు అప్పగిస్తాడు, మీరు నిశ్చింతగా ఆ దేశానికి వెళ్ళి యుద్ధం చేయండి, దేవుడు ఆ ప్రజలను మీకు అప్పగిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు యెహోషాపాతు మళ్ళీ ఒక మాట అంటాడు. 7వ వచనంలో చూస్తే, ఉండని వారి చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. ఈ 400 మంది కాదబ్బా, వీళ్ళు కాదు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్త ఒక్కడు లేడా నీ దగ్గర, దేవుని యొద్ద నిజంగా విచారణ చేసే వ్యక్తులు ఎవరు లేరా అంటే, అప్పుడు అంటాడు 8వ వచనము, అందుకు ఇజ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడు ఉన్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనని. అప్పుడు ఇజ్రాయేల్ రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి, నిమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుడని సెలవిచ్చాడు. ఈ 400 మంది కాదు కానీ నిజమైన ప్రవక్త, దేవుని యొద్ద నుండి తన మాటలను, దేవుని మాటలను మనకు చెప్పేవారు ఎవరు లేరా అంటే ఉన్నాడు. ఇమ్లా కుమారుడైనటువంటి మిఖాయా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ అతడు ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగా ప్రవచిస్తాడే తప్ప నాకు అనుకూలంగా ప్రవచించిన దినాలు లేవు. కాబట్టి అతని దగ్గర విచారణ చేయకపోవడమే మంచిది అని యెహోషాపాతుతో అంటే, అప్పుడు యెహోషాపాతు గారు అంటారు, మీరు అలా అనవద్దండి, అతన్ని పిలిపించండి అని చెబితే అహాబ్ ఏం చేస్తాడంటే, సర్లే పిలుచుకురండి అని అంటాడు. మీకాయాను పిలుచుకురండి, మనం అతని యొక్క దేవుని మాటను విచారణ చేద్దామని అంటాడు. 10వ వచనంలో చూస్తే, ఇజ్రాయేలు రాజును యూదా రాజు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోన్ గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులయుండి ప్రవక్తలందరూ వారి సమక్షమున ప్రకటన చేయుచుండగా, హెనయానా కుమారుడైనటువంటి సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పారు. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయించు, యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయం పొందుదు అని చెప్పి ఆయనను పిలవడానికి వెళ్ళారు. ఎవరిని? ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయాను పిలవడానికి వెళ్తే, ఇక్కడ 2 రాజులు షోమ్రోను గవిని యొద్ద, ఎవరు? ఇజ్రాయేల్ రాజు, యూదా రాజు, ఇద్దరు సింహాసనముల మీద ఆసీనులై ఉండగా కింద 400 మంది ప్రవక్తలు ఉండగా, అందులో ఒకడు వచ్చి, సిద్కియా అనే వ్యక్తి వచ్చి ఇనుప కొమ్ములను తీసుకొని వచ్చి అయ్యగారికి చూపించి ఒక స్కిట్ వేసి, అయ్యా మీరు ఈ కొమ్ములతో సిరియనులను చంపుతున్నట్టు దేవుడు నాకు చూపెట్టాడు, కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి, దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పాడు. చెబితే ఆ 400 మంది ప్రవక్తలు కూడా ఏమంటారంటే, అవునవును నిజమే, ఆయన చెప్పిందే కరెక్ట్, అలాంటి విజయం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని 400 మంది అంటాడు. అయితే అంతలోపు ఈ మీకాయాను తీసుకొని రావడానికి వెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తితో అంటాడు, మీకాయాతో అంటాడు, ఏమంటాడంటే 33వ వచనంలో చూస్తే, మీకాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అన్నాడు. ఏమన్నాడంటే, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 400 మంది ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారు? నీవు సిరియా మీదకి వెళ్తే అక్కడ యుద్ధంలో గెలుస్తావని చెప్పారు. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే ఆయనకు అనుకూలంగా చెప్పు,
బాగుంటది, లేదనుకో గందరగోళం అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అతనికి అనుకూలంగా చెప్పు అంటే అప్పుడు మీకాయా అంటాడు నెక్స్ట్ వచనంలో, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతో నేను దానినే పలుకుతున్నా. నేను దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆళ్ళ నీళ్ళను మేనేజ్ చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టిలేడు. దేవుడు ఏదైతే చెబుతాడో అదే నేను వాళ్ళకి చెప్తాను. అంతకు మించి నేను వాళ్ళకు అనుకూలమైన మాటలు పలకను అని మీకాయా అన్నాడు. రైట్, బాగుంది. అప్పుడు 15వ వచనంలో చూస్తే అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము. ఏ రాజు ఇతడు అంటే అహాబు, ఇజ్రాయేల్ రాజు అడుగుతున్నాడు. మీకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును గనక నీవు దాని మీదకి పోయి జయముందు అని రాజుతో నేను చెప్పాడు. ఏమని చెప్పాడు? సరే పో, మీతో నాకెందుకు వచ్చింది. ఏమని చెప్పాడు? వెళ్ళు, 400 మంది చెప్పారు కదా, ఇంకా ఇంకొకడు వచ్చి స్పీడ్ టెస్ట్ పెట్టాడు కదా, ఏమని? ఇనుప కొమ్ములతో వచ్చి నువ్వు పొడిచి అందరి మీద జయమొందుతున్నావు అని చెప్పాడు కదా, కాబట్టి జయం వస్తుంది, పో, వెళ్ళిపో అని ఇతడంటే అప్పుడు అంటాడు ఆయన 16వ వచనంలో చూస్తే, అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినది అని నేనెన్ని మార్లు నీతో చెప్పి తినని సెలవీయగా. నాకు తెలుసు ఇంత ఈజీగా నువ్వు నాకు అనుకూలమైన మాటలు చెప్పే మనిషిగా ఒరిజినల్ మాట చెప్పు, దేవుడు ఏదైతే నీతో చెప్పాడో అదే మాట నాకు చెప్పు అని అంటే అప్పుడు 17వ వచనంలో చూస్తే అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెను కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవించనని చెప్పాను. వాంగు బెల్చాడు. ఏమని చెప్పాడు? ఈ 400 మంది నీకు ఒక మాట చెప్పారు, అక్కడికి వెళ్తే నీకు విజయం వస్తుంది అని. కానీ దేవుడు ఒరిజినల్ మాట చెప్తానా, దేవుడు బయలుపరిచిన మాట చెప్తానా ఏంటంటే, మీరు కనుక అక్కడికి వెళ్తే నీవు విజయము నొందవు. ఇక్కడ కాపరి లేని గొర్రెల వరే ప్రజలు ఉన్నారు అంటే ఒక మాట చెప్పాలంటే నువ్వు అక్కడికైతే చచ్చిపోతావు. వీళ్ళ కాపరి అయినటువంటి నీవు చచ్చిపోతావు. వీళ్ళు ఒంటరి వారు అయినట్టు నాకు కనపడుతుంది, కాబట్టి అన్ని మానుకొని ఇంటి దగ్గర ఉండడం మంచిది అని ఎవరు చెప్పారు? మీకా గారు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఇజ్రాయేల్ రాజైనటువంటి అహాబుకు చెప్పాడు. అప్పుడు 17వ వచనంలో 18వ వచనంలో చూస్తే, అప్పుడు ఇజ్రాయేలు రాజును యెహోషాపాతును అతన్ని చూసి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక ఈడే ప్రవచించునని నీతో చెప్పలేదా అనగా, మీ చెప్పలే, నేను చెప్పానుగా, ఇతడు ఏనాడు కూడా నాకు అనుకూలంగా ప్రవచింపడు, నేను అందుకే ఇతను వద్దని చెప్పాను అంటే. అప్పుడు 19వ వచనంలో చూస్తే మీకాయా ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూస్తున్నాను. వీళ్ళు సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. అహాబు, యెహోషాపాతు ఇద్దరు కలిసి. అప్పుడు యెహోషాపాతు గారు అన్నారు, మనము దేవుని యొక్క విచారణ చేస్తే బాగుంటుంది అని. అప్పుడు అహాబు గారు ఏం చేశారంటే 400 మంది ప్రవక్తలను పిలిచి, ఎట్లా మేము యుద్ధానికి వెళ్తే విజయం పొందుతామా లేదా అని చెప్పాడు. ఆ 400 మంది ప్రవక్తలు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి విజయం పొందుతావు అన్నాడు. అప్పుడు యెహోషాపాతు గారు ఏమన్నారంటే, లేదు లేదు, దేవుని యొద్ద యెహోవా యొద్ద విచారణ చేసే ఒక్కడైనా నువ్వు నీ దగ్గర లేడంటే, ఎందుకు లేడు? ఒకడున్నాడు, అతని పేరు మీకాయా, అతడు ప్రస్తుతానికి చెరసాలలో ఉన్నాడు. అతడు కనుక వచ్చాడనుకో ఖచ్చితంగా మనకు ఆపోజిట్ చెప్తాడు, ఏది కూడా మనకు అనుకూలంగా చెప్పడు అంటే. అయితే అలా మీరు అనకండి, పిలిపించండి, దేవుడు ఏం చెప్తాడో విందాము అంటే. అప్పుడు వీళ్ళు ఇద్దరు సింహాసనాసీనులై ఉండి కూర్చుండగా 400 మంది ప్రవక్తలు ఉండగా అందులో
సిద్కియా అని ఒకడు వచ్చి ఒక ఇనుప కొమ్ముల్ని తీసుకొని వచ్చి, అయ్యా ఇలా పొడిచి మీరు సిరియనులను చంపుతున్నట్టు దేవుడు నాకు చూపెట్టాడు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, మీరు యుద్ధం చేసి విజయం పొంది వస్తారు అని చెబుతూ ఉండగా నెక్స్ట్ మీకాయ గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి, మీకాయ నేను ఒక మాట అడుగుతాను చెప్పు అని యెహోషాపాతు అని ఎవరు అడుగుతారు? అహాబు రాజు అడుగుతాడు. ఇజ్రాయేల్ రాజు అడిగితే, వెళ్ళు దేవునికి విజయం ఇస్తాడు అని చెప్తాడు. వద్దు వద్దు, నిజం చెప్పు, నాకు నన్ను మేనేజ్ చేయడానికి చెప్పొద్దు, ఏదో ఒక మాట చెప్పొద్దు అంటే అప్పుడు అంటాడు మీకాయ, యెహోవా సెలవిచ్చినదేమనగా నాకు దేవుడు చూపెట్టింది ఏంటంటే ఇక్కడున్న ప్రజలు కాపరి లేని ప్రజలుగా ఉన్నారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోతావు, యుద్ధంలో మరణిస్తావు, కాబట్టి వెళ్లకుండా ఇక్కడ ఉండడం మంచిది అని చెప్తాడు. అప్పుడు అంటాడు అహాబు రాజు, ఇజ్రాయేలు అహాబు రాజు అప్పుడు అంటాడు అహాబు రాజు యెహోషాపాతుతో, చెప్పానా నువ్వు వినలే, ఇతడు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా చెప్పడు కాబట్టి అని చెబితే అప్పుడు మికాయ కొన్ని మాటలు చెప్తాడు. ఏంటంటే, నాకు ఒక దర్శనం కనపడింది. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. యెహోవా సెలవిచ్చిన మాటల ఆలకములు యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూస్తున్నాను. దేవునికి కుడివైపు ఎడం వైపు ఒక సైన్య సమూహం ఉందంట. ఆ సైన్య సమూహం అంతయు నిలిచి ఉండగా ఆ సైన్య సమూహంలో దేవుడు అన్నాడంట అందరితో, ఏమని? అహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోఉన్నట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియుగా ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండిరి. అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో దేవుడు అన్నాడంట, అహాబు అక్కడికి వెళ్తున్నాడు, సిరియా మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు కదా, అతడు పోయేటట్టు ఏం చేద్దాం అని దేవుడు కింద ఉన్నటువంటి తన సైన్య సమూహంతో అడిగాడంట. అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా. యెహోవా దేవుడు అన్నాడు, ఏ విధంగా ప్రేరేపిస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన అప్పుడు దేవుడు అన్నాడు, నీవు అతన్ని ప్రేరేపించి చేయమునందుదుము, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. చుట్టుపక్కల సైన్య సమూహం అంతా ఉంది. ఆ సైన్య సమూహాన్ని దేవుడు అడిగాడంట, ఏమని? అహాబు రామోత్గిలాదును సంపాదించుకోవడానికి సిరియాతో యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధంలో అతడి ఓడిపోనట్లు ఎవరైనా అతన్ని ప్రేరేపించేవారు ఉన్నారా అని అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహాన్ని అడిగితే వాళ్ళు ఒక్కొక్కటి చెబుతూ ఉంటే అందులో ఒక ఆత్మ వచ్చి దేవునితో చెప్పారు, ఏమని? అయ్యా నేను వెళ్తాను, వెళ్ళి అతన్ని యుద్ధంలో ఓడిపోయేటట్టు నేను చేస్తాను. అవునా, ఎలా చేస్తావు అని దేవుడు అడిగితే అప్పుడు ఆ ఆత్మ చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తల నోట అబద్ధాన్ని ఉంచుతాను, అబద్ధాన్ని నుంచి వాళ్ళను ప్రేరేపించి అతని యుద్ధానికి వెళ్ళేటట్టు చేస్తాను. ఆ విధంగా చేసి ఏం చేస్తానంటే అతన్ని యుద్ధంలో ఓడిపోయేలా చేస్తాను అని చెప్పాడు. రైట్, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అబద్ధపు ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎవరి మీదికి? ఇజ్రాయేల్ రాజు అయినటువంటి అహాబు మీది. ఎందుకు వచ్చిందంటాము? దేవుడే అబద్ధపు ఆత్మను ఇజ్రాయేల్ రాజు మీదకి పంపించాడా? ఎందుకు పంపాడంటే, ఈ అహాబు బయలు దేవతను పూజించేవాడు, పేరుకు ఇజ్రాయేలీయుడు.
పేరుకు వీరి దేవుడు యెహోవా దేవుడైనా, ప్రజలకు యెహోవా దేవుడైనా, వీరుకున్నది మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమైన, వీళ్ళు మాత్రము మొక్కేది, వీళ్ళు మాత్రము ఆరాధన చేసేది ఎవరినంటే బయలుదేవత. భార్యాభర్తలు ఇద్దరు, అహాబు యెజబేలులు ఇద్దరు కూడా బయలుదేవతలను పూజించేవారు. చాలాసార్లు దేవుడు చెప్పాడు, ఆ పాపం నుంచి బయటికి వచ్చేసే, అది తప్పు, నీ జీవితానికి మంచిది కాదు. 3 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు దేవుడు. తర్వాత నెక్స్ట్ వర్షం పడేలా చేశాడు. ఆ అహాబు దగ్గరికి ఏలియా గారు వచ్చి ఎన్నోసార్లు చెప్తాడు, ఇది పద్ధతి కాదు. 450 మంది అషేరా ప్రవక్తలు, మీ దేవుడు నిజమైన దేవుడు, యెహోవా దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుందాం రండని చెప్పి వారందరి ఎదుట దేవుని పక్షానగా విజయం పొంది అవి నిజమైన దేవుడు కాదని నిరూపించినప్పటికీ తాను మాత్రం దేవుని ఆశ్రయించిన వాడు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చెప్పి వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఇప్పుడు అతని విజయానికి అడ్డుపడడానికి, అతడు ఏదైతే ఆలోచన అనుకున్నాడో ఆ ఆలోచనను తప్పు అని చెప్పడానికి దేవుడు మికాయా ప్రవక్తను అక్కడికి పంపాడు. ఏమని? వద్దు, వెళ్తే చేస్తావని. అయినప్పటికీ వినలేదు. దేవుడు ఏం చేశాడంటే వదిలిపెట్టాడు. ఇవి మన ఆత్మీయ జీవితాలకు గనక ఒక్కసారి ఆలోచిస్తే, కొంతమంది ఏం చేస్తారంటే తమ సొంత ఆలోచనలతో, తమకు నచ్చిన ఆలోచనలతో, పైనున్నోళ్ళు ఎవరో చెబితే వారి ఆలోచనలతో, లేకపోతే పెద్దోళ్ళు గడ్డలు పెంచుకొని, లేకపోతే ముసలి ఉండి కరుకు కద్దరేసుకొని, ఇలాంటి వీళ్ళకు పర్సనాలిటీ అబ్బో వీళ్ళేదో గొప్ప అన్నది కనబడింటారే, వాళ్ళను తీసుకొని తమ ఆత్మీయ జీవితాలకు ఆధారంగా తీసుకొని వారు ప్రవేశపెట్టిన పద్ధతులను సంఘంలో ప్రవేశపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు వాళ్ళతో చెప్పాడు కూడా, తప్పు కాదు, లేదు, వద్దు, ఇవి మానుకో. ఇది ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి కావచ్చు, నీ కిందున్న ప్రజల ఆత్మీయ జీవితానికి మంచిది కాదని చెప్పినా, లేదు నేను ఇలానే బ్రతుకుతాను అని చెప్పి తమ ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తుల యొక్కకి ఏం చేస్తాడంటే దేవుడు చెప్పి తర్వాత వారి మీదకి అబద్ధపు ఆత్మను పంపుతాడు. ఎలా ఉంటదంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, ఈ అబద్ధపు ఆత్మ ఎలా వర్క్ అవుతుందంటే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, సేవ చేయకో. అది దేవుడు చెప్పినట్టే ఉంటుంది. వీళ్ళు పెట్టబెడదలుచుకొని ఆ ప్రాంతానికి వస్తారు, వచ్చి సేవ స్టార్ట్ చేస్తారు. సేవ అని చెప్పి వాక్యంలో ఉన్న సంగతులు కాకుండా ఈ అబద్ధపు ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ప్రేరేపించినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అవి వాక్యంలో ఉండవు, వాక్యానికి సంబంధం ఉండవు. అది అపోస్తలుల బోధ కాదు, క్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధ కాదు. వీరు సొంత బోధన తీసుకొని వచ్చి ఇక్కడ కింద అప్లై చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు అనుకున్నదల్లా జరగడానికి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, మళ్ళీ ఇలా దేవుడు యేసు ప్రభువే, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలకు, అహాబు రాజుకు అఫీషియల్ గా దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు, కానీ వీళ్ళకి మాత్రం ఇంట్లో పూజించేది మాత్రం ఎవరిని? బయలుదేవతలు. అలానే ఈ ప్రజలకు దేవుడు యేసు ప్రభుల వారే, కానీ వీరి ఆలోచనలన్నీ సొంత ఆలోచన, వేరే ఆలోచనలు, దయ్యపు ఆలోచనలు. ఈ ఆలోచనలతో సంఘాన్ని కట్టుకొని ఏం చేసుకుంటారంటే నడుస్తూ పోతూ ఉంటారు. బాగుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అహాబు రాజు ఉన్నాడు. ఈ అహాబు రాజు అక్కడ ఉన్నటువంటి మీకాయ కరెక్ట్ మాట చెబుతాడని తెలుసు. అయినప్పటికీ నాకు సత్యం కాదు కావాల్సింది, నేను ఏదైతే అనుకున్నానో దానికి అనుకూలమైంది కావాలి. అది అహాబు యొక్క క్యారెక్టర్. చాలా మంది సంఘాల్లో దేవుడు చెప్పిన మాటల కంటే మేమంటూ మైండ్లో ఒకటి అనుకున్నాము,
దానికి అనుకూలమైంది వస్తే అదే పర్ఫెక్ట్ అనుకొని ఫిక్స్ అయిపోయేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి 400 మంది ప్రవక్తలు, రెండవది ఆహాబు. ఈ 400 మంది ప్రవక్తలు మొట్టమొదటిగా అహాబు గురించి మాట్లాడతారు. సత్యాన్ని కాకుండా తమకు నచ్చిన ఆలోచన ప్రకారం బ్రతకాలనుకునే క్యారెక్టర్. సొంత ఆలోచనలతోనే వస్తారు. సొంతంగా వారికి వారు దర్శనాలను గుర్తించుకుంటారు, వారికి వారు కళలను గుర్తించుకుంటారు. ఈ కళలను గుర్తించుకుని దర్శనాలను గుర్తించుకొని ఒక ఫామ్ చేసుకొని ఒక తప్పుడు బోధను, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధను సిద్ధం చేసుకుంటారు, స్థిరపరచుకుంటారు. ఈ స్థిరపరచుకోవడానికి ఈ 400 మంది సపోర్ట్ చేస్తారు. ఉదాహరణకు ఈ పరిస్థితి అర్థం అవ్వాలంటే ఇతని మైండ్ సెట్ ఎలాంటిదంటే అబద్ధ బోధకుడైనటువంటి, బయలుదేవతను పూజించేటువంటి, ఈ అబద్ధాన్ని నమ్మేటువంటి ఈ అహాబు మనస్తత్వం ఎలాంటిదంటే, ఈయన గారు ఉన్నప్పుడు రాత్రిపూట వచ్చి కాళ్ళకు నూనె పోసి మంచిగా మసాజ్ చేస్తే చాలు, ఆ వ్యక్తులు ఎవరైతే పూసి మసాజ్ చేశారో వాళ్ళు ఏది చెప్తే తినేస్తాడు అంతే. ఇంకా అది మంచి చెడ వాక్యానుసారంగా ఇదంతా అనవసరం, వాళ్ళు చెప్పిన మాట వినేస్తారు. వాళ్ళు ఇతనికి నమ్మిన బంటులుగా ఉంటారు. ఆ మాట ఈ మాట, అయ్యా మీరు పోయిన వారం వాక్యం చెప్పారు, అవ్వా నేను ఎప్పుడు భూమి మీద వినలేదు అలాంటి వాక్యం చెప్పారనేసరికి ఈయన అక్కడికి కూర్చున్నాడు. ఈయన ఏమైనా దేవుని యొద్ద నుండి తీసుకుని వచ్చిందా? కాదు. ఒక 2-3 యూట్యూబ్ మెసేజ్లు చూసి దాన్ని మిక్స్ చేసి కింది కొట్టేస్తాడు, అయిపోయింది. ఈ అహాబ్ క్యారెక్టర్ లాంటిది. ఇతనికి సత్యం అవసరం లేదు, పొగడ్తలు కావాలి. వాక్యంలో వాస్తవంగా రాయబడిన విషయాలు ఇతనికి అనవసరం. ఈయనకేం కావాలంటే తాను ఏదైతే మైండ్లో ఊహించుకుంటున్నాడో ఆ ఊహించుకున్న దాని ప్రకారం నడవడానికి సిద్ధపడతాడే తప్ప, మిఖాయా లాంటి వ్యక్తులు వచ్చి అయ్యా దేవుడు ఇలా చెప్తున్నాడంటే అతని మీదకి విరోధంగా పడ్డమే తప్ప, అవునా ఇది ఎంతవరకు నిజం, దేవుని యొద్ద నుండి వచ్చినప్పుడు నేను మారడం మంచిది కదా, లేకపోతే మార్పులు చేయడం మంచిది కదా అని ఆలోచించే వ్యక్తి కాదు. నాకు అనుకూలమైన వ్యక్తులు కావాలి, నాకు అనుకూలంగా వారు ప్రవచించాలి. కాబట్టి అలాంటి వ్యక్తులను దగ్గర పెట్టుకుంటాడు. ఎవరైతే సత్యంగా చెప్పేవాళ్ళు, సత్యవాక్యాన్ని ఇది ఇలా ఉంది ఇలానే చేయాలి, మనం ఇంకో రూట్లో పోతే దేవుని నుండి ఉగ్రత వస్తుంది, అంతేకాదు సంఘం దారి తప్పుతుంది, దేవునికి అవమానం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, మనం ఇలా చేయకూడదు అని చెప్తే వాడిని తీసుకెళ్లి దూరం పెడతారు, హింసిస్తారు, బాధ పెడతారు. ఇతను కూడా అలానే చేశారు. మీకాయాను చెరసాల్లో వేశాడంట. నాకు అనుకూలంగా బ్రతుకుతావా అని కష్టమైన ఆహారాన్ని ఇచ్చారంట. అలా అహాబ్ ఏంటంటే, నాకు నచ్చింది జరగాలి, నాకు నచ్చినట్టు కిందునులు బ్రతకాలి, సత్యంగా నాకొద్దు, సత్యంగా బ్రతికే వాళ్ళొద్దు, సత్యముతో బ్రతికే వాళ్ళొద్దు, సత్యము పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు అస్సలొద్దు. నాకు కావాల్సింది నాకు నచ్చినట్టు బ్రతికేవాళ్ళు. నాకు ఇక్కడ దేవునితో అనవసరం, వాక్యంతో అనవసరం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంతో నాకు అనవసరం, నాకు ఈ భూమి మీద నేను అనుకున్నట్టు జరగాలి. ఇది అహాబు క్యారెక్టర్. మిగిలిన 400 మంది ప్రవక్తలు ఉన్నారే, వీళ్ళు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులు కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలను చెప్పే వ్యక్తులు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు ఉన్నా పైన వ్యక్తిని సంతోషపెట్టేవాళ్ళు, వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్నదాని ప్రకారం బ్రతకాలి అని ఆలోచన చేసే వ్యక్తులు కారు. ఇలాంటి వ్యక్తులు ఎందుకు తయారవుతారంటే, ఈ 400 మంది ఎవరైతే ఉన్నారే అబద్ధ ప్రవర్తన, అయ్యగారికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తులు, దేవుని వాక్యాన్ని తుంగలో దొక్కి అనవసరమని పక్కన పెట్టి ఎంతసేపు ఉన్న పైన వ్యక్తికి జేజేలు కొట్టే వ్యక్తులు ఎందుకు తయారవుతారంటే, ఎలా తయారవుతారంటే, వీళ్ళు దేవుళ్ళలోకి రావడమే ఎందుకు వస్తారంటే ఆశీర్వాదాలకు వస్తారు. అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు కాదు, భూమి మీద నేను సుఖంగా బ్రతకాలి,
నేను సుఖంగా బ్రతకడానికి నాకు యేసు ప్రభు కావాలన్న ఆలోచనతో లోపలికి వస్తారు, సంఘంలోకి వస్తారు, దేవునిలోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ అంతా ఏంటి? నేను సుఖంగా బ్రతకాలి. సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలి? పైన వ్యక్తికి జేజేలు కొట్టాలి. ఈ సుఖంగా బ్రతికే వ్యక్తులు పనులు చేసుకోరు, వీళ్ళకు ఉద్యోగాలు ఉండవు, ప్రశాంతంగా 24 గంటలు ఖాళీగా పడి బ్రతుకుతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, పిల్లల చదువులు జరగాలి కదా, ఏం చేయాలి? పైసలు కావాలి. రెండోది, ప్రతిదినం ఇల్లు గడవాలి కదా, ఏం చేయాలి? తిండి తెచ్చుకోవాలి, ఆహారం కావాలి. రెండోది, తర్వాత ఆస్తిపాస్తులు కావచ్చు, అన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి వీక్లీ నాన్ వెజ్ ఉండాలి కదా. ఇవన్నీ కావాలంటే నేను ఎట్లో బయట పని చేయను కదా. కాబట్టి ఎవరైతే ఈ క్యారెక్టర్కు తగినట్టు, ఆ పొగడతలకు తగినట్టు బ్రతుకుతూ ఉంటారో ఆ వ్యక్తికి జేజేలు కొట్టామనుకో అయిపోయింది, నాకు సమస్తం జరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఆయనకు అనుకూలంగా బ్రతకడం. అయ్యా మీరు తోపు అయ్యా, మీలాంటి వాళ్ళు ఎవరూ లేదయ్యా, ఇలాంటి డబ్బా మాటలు చెప్తుంటే ఈయన కూడా పొగడతలు అంటే ఇష్టం కాబట్టి పొగడతలను బాగా త్రాగి, రైట్ ఏం కావాలైనా పిల్లలకు ఫీజులు కట్టినావా? లేదయ్యా, తీసుకోపో, ఫీజులు కట్టేసి బండి తెచ్చుకోము, బైక్ తీసుకొచ్చుకో, బైక్ తెచ్చుకో. ఎట్లా ఏం తిండి తిప్పాలి, ఎట్లా 2 బియ్యం ప్యాకెట్లు తెచ్చుకో. ఇలా వీళ్ళకు అనుకూలమైనవన్నీ జరగాలి కదా. జరగాలంటే ఆయనను పొగడాలి, ఆయనను పొగిడితేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 400 మంది ప్రవక్తల లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే 24 గంటలు అయ్యకు జేజేలు పలుకుతూ ఉంటారు. ఈ జేజేలు పలకడమే ఆయనకు కావాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళకు కావాల్సిన బాగోగులన్నీ చూసుకుంటాడు. అంతేగాని వీళ్లకు దేవుని వాక్యము సత్యం అవసరం లేదు, ఆయనకు దేవుని వాక్యము సత్యము అవసరం లేదు. ఒక రాజ్యాన్ని కట్టుకుంటారు, ఆ రాజ్యాన్ని కట్టుకొని ఆయన వ్యాపారం ఆయనది, వీళ్ళ వ్యాపారం వీళ్ళది. అది ఒక మాట చెప్పాలంటే ఇలా బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని తుంగలో దొక్కుతారు. దేవుని వాక్యాన్ని ఏదైతే యేసు ప్రభుల వారి బోధ, అపోస్తలు లేసినటువంటి పునాది ఏదైతే ఉందో ఆ పునాదిని పడగొట్టడానికి ఏర్పరచబడిన వారు వీరు. అయినా వీళ్ళు వాక్యం చదవరు. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభుల వారిని నమ్ముతారో, తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తి గల వారంలో హింస పొందుదురు. దేవుని కొరకు నువ్వు భక్తిగా బ్రతికితే, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికితే ఈ భూమి మీద నీకు ఆశీర్వాదాలు కాదు, 10 మందితో మన్ననలు కాదు, నీకు వచ్చేది హింస. అదే అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో చూస్తే మొదటి ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు తాను వెళ్తున్న ప్రాంతానికి హెచ్చరిక చేస్తూ ఒక మాట అంటాడు. ఏమని? 22వ వచనంలో చూస్తే, 14వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యానికి చేరవలననియు వారిని హెచ్చరించెను. భూమి మీద దేవుని కొరకు సద్భక్తితో మంచి బ్రతికితే నీకు కలిగేది హింస అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇలాంటి హింసలు నాకు వద్దు, నాకు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు రాకుండా ఉండడానికే నేను యేసుప్రభుని నమ్మాను. యేసుప్రభులోకి వచ్చింది ఎందుకంటే నాకు కావలసినవన్నీ సంపాదించుకోవడానికి. ఇవేవి నాకు దొరకవంటే నాకు దేవుడే అవసరం లేదు. కాబట్టి నేనేం చేయాలంటే, నాకు ఇక్కడ సకల సమృద్ధి దొరకాలంటే నేను ఒక వ్యక్తికి బానిసగా బ్రతకాలి. అతడు ఏది చెప్తే దానికి నేను లాల్ సలాం అనాలి. ఇలాంటి బ్రతికితేనే నాకు ఈ భూమి మీద నాకు కావలసినవన్నీ జరుగుతున్నాయి, కలుగుతున్నాయి. అలాంటప్పుడు నేను ఇది అవునా కాదా, ఈ బోధ కరెక్టా తప్ప అని ఆలోచించాల్సిన అవసరత నాకేముంది? ఎందుకు ఆలోచించాలి? నేను ఏ కాన్సెప్ట్తో వచ్చాను, నాకు ఇవన్నీ కావాలని వచ్చాను. ఇవన్నీ నాకు దొరుకుతున్నప్పుడు ఇంకా చాలు కదా. ఇది 400 మంది తప్పుడు ప్రవక్తల యొక్క క్యారెక్టర్. ఇదే ఆటోమేటిక్ గా క్లియర్ గా మనకు సంఘాల్లో కనపడుతుంది, ఇప్పుడున్నటువంటి సంఘాల్లో కనపడుతుంది.
సరే, వీళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఎందుకు ఆ అబద్ధ ఆత్మను పంపాడంటే అర్థం అవ్వడానికి చెప్తా. నువ్వు వెళ్ళు, అక్కడ వెళ్ళి సంఘం స్థాపించు, నేను వస్తాడు, సంఘం స్థాపిస్తాడు. ఇది అబద్ధపు ఆత్మ ప్రేరేపణ. తప్పుడు బోధన స్టార్ట్ చేయి. ఏం చేయాలంటే వాక్యంలో లేనివి ప్రవేశపెట్టు, వాక్యానికి వ్యతిరేకమైనవి ప్రవేశపెట్టు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను తీసివేయి, నీ సొంత బోధను ప్రవేశపెట్టు. రైట్. ఇతడు ఏం చేస్తాడంటే సొంత బోధను ప్రవేశపెడతాడు. సొంత బోధను ప్రవేశపెట్టిన తర్వాత దీనికి 400 మంది ప్రవక్తలు రావాలి కదా. అబద్ధ ప్రవక్తలు తోడవ్వాలంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళకు సత్యం అవసరం లేదు, దేవుని వాక్యం అవసరం లేదు. లేకపోతే దేవుని సువార్తను, సత్యమైన సువార్తను ఎలా ప్రకటించాలో ఇదంతా అవసరం లేదు. వీళ్ళకి ఏం కావాలంటే అవసరాలు తీరాలి. అలాంటి వాళ్ళందరూ ఏమవుతారంటే ఈ తప్పుడు బోధకుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తికి వీళ్ళందరూ అనుచరులుగా మారుతారు. అనుచరులు మారి ఒక చోట పోగవుతారు. పోగయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే అబద్ధ బోధనే, ఏదైతే అబద్ధపు ఆత్మ బోధించిందో ఆ అబద్ధ బోధనే నిజమైన బోధ అనుకొని ఫీల్ అయిపోయి ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ఆ భ్రమలో బ్రతికే ఆత్మను ఎన్నిసార్లు ఒరే ఇది తప్పు తప్పు తప్పు, దీని నుంచి బయటికి రా అని చెప్పినా మానకపోతే దేవుడే పంపాడు వాళ్ళ మీదికి. తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో చూస్తే 11వ వచనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఎవరంట పంపింది? దేవుడే పంపుతున్నాడు. ఆ అబద్ధాన్ని నమ్మేటట్టు. అది అబద్ధం అని చెప్తే కూడా వినరు, ఇంకా అది తప్పని చెప్తే కూడా వినరు, ఇంకా అది వాక్యానుసారం కాదని చెప్తే కూడా నమ్మరు. అంతే, మేము ఇంతే. ఎందుకంటే వీళ్ళ మైండ్లో అబద్ధపు ఆత్మ వచ్చి కూర్చొని ఉంటది. సరే, వీళ్ళ పరిస్థితి ఏంటంటే అబద్ధపు వ్యక్తి వచ్చాడు, అబద్ధపు ఆత్మ చేత బోధింపబడిన వ్యక్తి తయారయ్యాడు. ఆ అబద్ధపు ఆత్మను సపోర్ట్ చేయడానికి, అబద్ధపు ఆత్మ చేత ఏర్పరచబడిన వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఆ 400 మంది ప్రవక్తలు వచ్చారు. వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక చోట గుంపు కూడి ఇదే నిజమని బ్రతుకుతూ ఉంటారు కదా. వీళ్ళ చివరి పరిస్థితి ఏంటంటే ఆ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 1వ వచనం నుండి చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ముందుని అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తానే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిందంట తీర్పు, ఆలస్యము చేయదు. వారి నాశనం అంట ఉనికి నిద్రపోదు. ఒక్క మాటలు చెప్పాలంటే వీళ్ళకు నిత్య నరకం వీళ్ళ కొరకు వెయిట్ చేస్తాంది. దేవుడు ముందే తీసి పెట్టాడు. మన ప్రాంతాల్లో చూస్తే మొక్కజొన్న పొలాలు వేస్తాం, పొలాల్లో మొక్కజొన్న పంట వేస్తాం. ఈ మొక్కజొన్న పంట చేతికి వచ్చిన తర్వాత కంకులు కోస్తాం. కోసి మొక్కజొన్న కంకులు కోసి పక్కకు తీసుకున్న తర్వాత ఆ మొక్కజొన్న చెట్లు మిగిలిపోతాయి కదా, వాటిని దంట్లు అంటారు. ఆ దంట్లన్నిటిని ఏం చేస్తారంటే చివరికి పంట అంతా అయిపోయిన తర్వాత కంకులు తీసుకున్న తర్వాత విత్తనాలు ఇంటికి చేర్చుకున్న తర్వాత ఈ దంట్లను ఏం చేస్తారంటే అన్నింటినీ ఒక చోట పోగేస్తారు. పోగేసి ఒక్కసారిగా మంట పెడతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు జరగబోతుంది అదే. అబద్ధ బోధకుడు ఏర్పడతాడు. ఆ అబద్ధ బోధకునికి సత్యాన్ని అవలంబించక దురద చెవులు గలవారై కల్పనా బోధల పైన ఆసక్తి కలిగిన వారై కలిపి చెరిపెడి బోధ పైన ఇష్టం కలిగిన వారు ఏం చేస్తారంటే ఆ అబద్ధ బోధకుడిని ఆశ్రయిస్తారు. వీళ్ళందరినీ దేవుడు ఒక్కసారిగా పోగు చేసి అందరిని ఒక్కసారి పొలంలో చెత్తను కాల్చినట్టు, గురుగులను కాల్చినట్టు
పొట్టును కాల్చినట్టు ఒకానొక రోజు వాటన్నిటినీ కాల్చే దినం ఉంది. అయితే ఎవరైతే సత్యాన్ని అవలంబిస్తూ దేవుని వాక్యంలో ఉన్నట్టుగా ప్రవర్తించే వ్యక్తులకు ఇందులో సత్యం మాత్రమే మా ఆత్మీయ జీవితానికి ఆధారం, దేవుని వాక్యం మాత్రమే మా ఆత్మీయ జీవితానికి ఆధారం అనుకునే వాళ్ళు ఆ పొట్టుతోనూ చెత్తతోనూ దూరమయ్యి సత్యవాక్యానికి దగ్గర అవుతారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రతి అబద్ధపు బోధ, తప్పుడు బోధ అన్ని కూడా ఏంటివంటే ఆ అబద్ధపు ఆత్మలు ఏవైతే వచ్చి వీళ్ళకు చెప్పాయో అవే. ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకున్నాం. మన ఆత్మీయ జీవితం మనము వింటున్నటువంటి బోధ వాక్యంలో ఉన్నదా, మనుషుల కల్పనా కథల్లో పుట్టిందా? ఎక్కడిది ఇది? ఏదో కళల్లోనూ దర్శనాల్లోనూ పైనున్న అయ్యగారెవరో చెబితే వచ్చిందా, లేకపోతే ఇది అపోస్తలు లేశారు, నాకు ఇక్కడ రెఫరెన్స్ ఉంది, ఇది నిశ్చయం అపోస్తలు పాటించారు, యేసు ప్రభుల వారు చెప్పారు, వారు పాటించది నా ఆత్మీయ జీవితంలో ఏది లేదు, నా బోధలో ఏది లేదు అని చెప్పగలిగే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? లేకపోతే ఏదైతే ఏముందిలే, నాకు కావలసినవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇది సత్యం అనుకొని బ్రతుకుతూ ఉన్నామా? హృదయాలను పరిశీలన చేస్తున్నాము. ఒకానొక రోజు దేవునికి తీర్పులో లెక్క అప్పజెప్పవారమై ఉన్నాము. ఆ రోజు గనక దేవుడు అడిగినప్పుడు నువ్వెందుకు వాక్యంలో ఉన్నట్టు బ్రతకలేదంటే ఆ రోజు దేవునికి ఏం సమాధానం చెప్తావు? లేదండి ఆయన చెప్పారు, ఆయన కూడా వాక్యంలోనే చూపించారంటే ఆయనే నరకంలో ఉంటే నువ్వేం చేస్తావు? ఆయన్ని వెంబడించాల్సిందే కదా. తిరిగి రాని ప్రాంతం అది. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళి తప్పయింది, నేను ఇంకో రూట్ చూసుకుంటా అంటే కూడా దేవుడు వినని స్థలం అది. ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదంటే వాక్యంలో ఉన్న బోధ ప్రకారం బ్రతుకుతాం. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అబద్ధపు ఆత్మ వచ్చి మనల్ని ఆవరించే అవకాశం ఉంది. జాగ్రత్త పడదాం. హృదయాలను పరిశీలన చేసుకున్నాము. దేవుని రాజ్యానికి సిద్ధపడలేదు. ఆమేన్.